నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మని. ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఈ మంది రామారావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, విజయసాయి రెడ్డి గారి కేసు ఎప్పటికీ ఆ కేసుకి ముగింపు పలుకుతారో తెలియదు, ఎప్పటికీ అది ఫేడ్ అవుట్ అవుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఇంకా ఏదో ఒక న్యూస్ ఆ అంశం మీద బయటకు వస్తూనే ఉంది, ఏదో ఒక వాదన బయటకు వస్తూనే ఉంది. ఎప్పటికీ ఎండ్ కార్డ్ పడుతుంది అనుకోవచ్చు. అంటే ఇది ఇటీవల నిన్నే అక్కడ జంతర్ మంతర్ దగ్గర ఈ ధర్నా చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి పక్కనే కూర్చున్నాడు, విజయసాయి రెడ్డి కూడా. ఆయనకి ఎదురుగా మదన్ మోహన్, ఎవరు శాంతి భర్త, ధర్నా చేశాడు జంతర్ మంతర్లో. ఇప్పుడు విజయసాయి రెడ్డి జగన్కి వచ్చిన మనుషుల కంటే ఈయనకి ఎక్కువ వచ్చారు. అంటే మాదిగా సామాజిక వర్గం కదా, చాలామంది పెద్ద వాళ్ళందరూ వచ్చి అంత వాళ్ళ ఐకమత్యం అన్నమాట. పెద్ద వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. విజయసాయి రెడ్డిని అంటే ఉణుకుపోయాడు విజయసాయి రెడ్డి. జగన్ గారు ఏమైనా ప్రస్తావన దీని గురించి? జగన్ గారు ఏ మాట మాత్రం కూడా ఎక్కడా అనటం లేదు, ప్రస్తావన లేదు. ఇంకో కొత్త విషయం ఏంటంటే జగన్ గారికి విజయసాయి రెడ్డికి ప్రస్తుతానికి మాటలు లేవు, మాట్లాడుకోరు. ఎందుకంటే మరి ఇప్పుడు ఆయన్ని విచారించినట్టయితే ఈయన గురించి చెప్పాలి, ఇప్పుడు ఈయన్ని విచారించినట్టయితే చాలా చెప్పాలి. అందులో వైసీపీ కూడా మన జగన్ విజయసాయి రెడ్డి కూడా కొట్టుకుపోతాడు. ఇక విజయసాయి రెడ్డి శాంతి నేను చెప్పాలని చెప్తున్నాను. ఇక్కడ ఎవరు అంటే విజయసాయి రెడ్డిని తీసుకున్నా, మదన్ తీసుకున్నా, సుభాష్ రెడ్డిని తీసుకున్నా, వీళ్ళందరూ కూడా ఒక మహిళ జీవితంతో ఆడుకునేవాళ్ళు కదా. నా దృష్టిలో నా వ్యక్తిగతమైన అనుభవం చెప్తున్నానమ్మా. ఆడవాళ్ళు చాలా తెలివిగా కనిపిస్తారు, కానీ వాళ్ళు నమ్మిన వాళ్ళకి ప్రాణం ఇచ్చేస్తారు. వాళ్ళు ఆ బలహీనత ఉందన్నమాట. అంటే తొందరగా ఎవరిని ఇష్టపడరు, ఒకవేళ ఇష్టపడితే మాత్రం వాళ్ళు ప్రాణాలు ఇచ్చేస్తారు. అలా ప్రాణాలు ఇచ్చేసిన వ్యక్తే సావిత్రి, అలా ప్రాణాలు ఇచ్చేసిన వ్యక్తే శ్రీదేవి. చూసుకోండి, ఎక్కడ సావిత్రి, ఎక్కడ 3 పెళ్ళిళ్ళు చేసుకున్న జమినీ గణేష్ను, ఎక్కడ శ్రీదేవి, ఎక్కడ 2 పెళ్ళిళ్ళు చేసుకున్న బోని కపూర్. ఇది ఉదాహరణ చెప్తున్నాను సార్. వీరి మధ్య అటు జమినీ గణేషన్ లేకపోతే సావిత్రి గారి విషయంలో చూసుకుంటే ఒక వివాహ బంధం అనేది ఉంది. ఈవెన్ శ్రీదేవి గారు ఒక వివాహ బంధం అనేది ఉంది. ఎండ్ ఆఫ్ ది డే దాన్ని చాలా ధర్మబద్ధమైనటువంటి ఒక బంధంలోకి తెచ్చుకున్నారు కాబట్టి అది ఆమోదయోగ్యమే ఎండ్ ఆఫ్ ది డే. కానీ దీన్ని ఎలా చూడొచ్చు సార్, ఈ రిలేషన్? దీన్ని కూడా అట్లా కంపేర్ చేయొచ్చా, వాళ్ళతో కంపేర్ చేయొచ్చా? వివాహ బంధం అంటున్నారండి. అందుకోసం ఆవిడ ఆ ముగ్గురిని తిరస్కరించలేక అంతర్గతంగా తను దహించిపోతూ జీవితాన్ని కూడా దహించుకునేలా చేసింది సావిత్రమ్మ. ఏం సుఖపడింది, ఎందుకు అంత కష్టపడవలసిన అవసరం వచ్చింది? శ్రీదేవి చివరిలో ఆ మొగుడు అప్పులు బాధపడలేక కేవలం 200 కోట్ల కోసం బందీ అయిపోయింది, ప్రాణాలను కోల్పోయింది. దాని వెనక ఉన్న చరిత్ర అది. ఇక్కడేంటంటే ఈ శాంతి మదన్ అనేవాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఈవిడేమో 2016లో విడాకులు ఇచ్చేసానని చెప్పింది. 2020లో బీచ్లో ఇద్దరు డ్యాన్సులు చేస్తున్నారు. 16లో విడాకులు ఇచ్చేస్తే బీచ్లో ఎలా డ్యాన్సులు చేస్తారు? అంటే ఇలాంటివన్నీ కట్టుడు పురాణాలు, పుక్కిటి పురాణాలు వాళ్ళు చెప్తున్నారు. విడాకులు తీసుకోవటం నిజం కాదా? మరి ఇవి 16లో విడాకులు తీసుకుంటే 20లో బీచ్లో డ్యాన్సులు ఎలా చేస్తుంది? మళ్ళీ కలిసారేమో అప్పుడు ఆ మాట చెప్పకూడదు కదా. ఒకటి తర్వాత ఇక్కడ ఇంక మధ్యలో విజయసాయి ఆవిడకి అర్హత లేకుండా కమిషనర్గా, అసిస్టెంట్ కమిషనర్గా ఉద్యోగం సంపాదించింది. ఈ ఉద్యోగానికి రికమెండ్ చేసింది ఎవరు? అంటే మదను సాటి కులస్తుడు పెళ్లి చేసుకుంది. ఏదో 2 ఆడపిల్లలు ట్విన్స్ని కన్నారు. తర్వాత మాట పెరిగింది. విడాకులు ఇచ్చుకుందాం అనుకున్నారు, ఇచ్చుకోలేదు, విడాకులు చూపించలేదు. వాళ్ళు MOU అట, 3 పిల్లల మీద వ్యాపారంలాగా MOU రాసుకున్నారట. ఎంత ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు విజయసాయి రెడ్డి ఆ బిడ్డకి తండ్రి అని ఈయన చెప్తున్నాడు. ఈయన జరుగుతున్న ఆధారాలు ఉన్నాయి. లేదు, అక్కడ సురేష్ ఉన్నాడు, నాకు బాగా మంచి సహాయం చేశాడు, ఆయన నేను పెళ్లి చేసుకున్నాము అని అంటుంది ఈవిడ. అరే, ఆవిడకి నాకు సంబంధం లేదు. అయితే ప్రసవించినప్పుడు జస్ట్ అక్కడ ప్రెజెంటర్గా సంతకం పెట్టాను, కానీ భర్తగా సంతకం పెట్టలేదు. నేను పెళ్లి చేసుకోలేదు, ఆవిడకి నాకు ఏ సంబంధం లేదు.
ఇప్పుడు మదన్ రెడ్డి అంటే నాకు అవసరం లేదు, వదిలేస్తాను నేను. కానీ ఆ బిడ్డ తండ్రి ఎవరు, నా బిడ్డలకి తల్లి ఎవరు అని ఈయన అంటున్నాడు అనమాట. ఈయనలో చాలా తప్పులు ఉన్నాయి. ఎందుకంటే ఎవరు కూడా భార్య గురించి ఎంత బజార్లు పడి అంత దాన్ని ఏమంటారు రభస చెయ్యరు. ఏదో అది 4 గోళ్ల మధ్య పరిష్కరించుకోవాల్సిన విషయం, కానీ బజారుకు వచ్చి ఇంత ఆ విధంగా గలాబా చేయడం మాత్రం మంచిది కాదు. సరే మీ ఇద్దరు విడిపోయారు అంటున్నారు, ఏమోయో అంటున్నారు, 2 బిడ్డలు నాకు పుట్టారు, ఆ కడుపులో ఉన్న బిడ్డ ఎవరు అంటున్నారు. మీరు పూర్తి గన్ షాట్గా విజయసాయి రెడ్డి అని చెప్పేస్తున్నారు. ఇది ఎలాగుంటే మరి ఇంత రాజకీయ పరిజ్ఞానం ఉన్న విజయసాయి రెడ్డి ఆయన ఎందుకు తలదొచ్చాలి? మనం చేయని పనికి కుక్కలు ఎన్నో మురుగుతాయి. అలాంటి ఇప్పుడు మామూలు సాధారణ జీవితం, గౌరవనీయమైన జీవితం గడుపుతున్న వాళ్ళు ఎవరెవరో ఏదేదో వాగుతుంటారు. మనం వాగితే వాళ్ళతో ఈక్వల్ అవుతాం కదా. ఆ ఆలోచన లేకుండా ఈయనే పుచ్చకాయలు దొంగంటే బుద్ధాలు తడుకున్నట్టు, లేదు లేదు ఆవిడికి నాకు ఏ సంబంధం లేదు అని ఫోటోలు ఉన్నాయి. విజయసాయి రెడ్డి శాంతి తీయించుకున్న ఫోటోలు ఉన్నాయి. ఇంతవరకు నాన్ సెన్స్ నా దృష్టిలో, ఇంతవరకు నాన్ సెన్స్ అన్నమాట. కాదంటే రవ్వంతా కట్టసి ఏముంటుందంటే మహిళలు ఇంత వేధించవలసిన అవసరం లేదు. దానికి ఏదైనా ఇంకో పరిష్కార మార్గం ఉంటుంది, ఉమెన్స్ కమిషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ తర్వాత విజయసాయి రెడ్డి శాంతి ఇద్దరి తాలూకు స్నేహంలో దేవాదాయ భూములు కొన్ని వేల ఎకరాలు అంటే అన్యాక్రాంతంగా ఎవరికో అమ్ముకోవడమో ఇవ్వడమో జరిగింది. దీని మాట ఏమిటి? మన జర్నలిస్టులను కానీ ఎవరినైనా ఈ మీడియా వాళ్ళని కానీ ప్రశ్నించేది ఏంటంటే అది వాళ్ళ సొంత విషయమా? ఇది ప్రజలకు సంబంధించిన విషయం అండి. ప్రజలు మాట్లాడాల్సింది ఈ విషయం మీద యాక్చువల్గా అయితే అంతే కదా. మీరు ఇన్ని వేల ఎకరాలు మొత్తం అంతా నువ్వు చెప్పిన, నువ్వు విజయసాయి రెడ్డి దగ్గర ఉండి ఇలాగే ఎకరాలు మొత్తం చెప్పాను కదా. హిరణ్యాక్షుడు భూమిని ఎలాగైతే ముడుచుకుంటూ పోయాడు అలా పోయాడు. దీని మాట చెప్పండి, దీన్ని ఈ నిజాన్ని నిగ్గుదాల్చండి. అంతేగాని ఇదంతా నాన్ సెన్స్ కదా. దానికి పెద్ద మన చర్చలు డిబేట్లు పెట్టవలసిన అవసరం లేదు. పోతారు, ఎలా పోతారు. ఆయన అబద్ధం, ఈవిడ అబద్ధమే. నోడం మదన్మోహన్ అబద్ధమే, ఈవిడ అబద్ధమే, ఫుల్ ఫేక్ మాట. వాళ్ళు చావనేయండి. మరి జనాలను ఎందుకు చెప్పడం దండగా దీని గురించి? కానీ ఈ వీళ్ళు దోచుకున్నటువంటి ఆస్తులు తిరిగి వెనక్కి రాబట్టగలరా? అది కూడా ఎందుకు అడుగుతున్నామంటే ఈరోజు అసెంబ్లీలో దూకుడుగా ప్రవర్తించిన చంద్రబాబు నాయుడిని చూసి, దూకుడుగా ప్రవర్తించినటువంటి పవన్ కళ్యాణ్ చూసి ఈ ప్రశ్న వేస్తున్నాం. అది ఇది తేల్చండి ముందు. మనం ఎక్కడి నుంచో కేంద్రం మీదో ఎవరి మీదో ఆధారపడిపోయి దేహీని యాచించవలసిన అవసరం లేదు. సంపద అంతా నీ చేతుల్లో ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు ఒక దాన్ని నేను లైక్ చేశాను. సంపద సృష్టించడం అంటే భూమిలోంచి రావడం కాదు. అక్కడ మన భోగపురం విమానాశ్రయం వచ్చినట్టయితే ఇంటర్నేషనల్ విమానాశ్రయం చుట్టుపక్కల భూములండి బంగారం అయిపోతాయి కదమ్మా. నీ చేతిలో కోటి ఉంటే ఎన్ని చేయొచ్చు, ఎన్ని కోట్లు చేయొచ్చు. ఆ ₹1 ఉండాలి. కానీ అర్థమైందా? ఇప్పుడు నీ ఉదాహరణకు మొన్న ఒక 3 లక్షలకు ఒక 20 సెంట్ల స్థలం తీసుకున్నారు. ఈరోజు 12,000. ఈరోజు 3,000కి ఒక సెంటు ఒక గజం తీసుకున్నారు. ఈరోజు 12,000 పైన అయిపోయింది. నెలవలేదు. మరి 9,000 ఎలాగొచ్చింది? ఇది సంపద సృష్టించడం. అలాగే వైజ్ ఇన్వెస్ట్మెంట్ మాట. దాని మన శ్రమ లేదు కదా. అలాగే జాతీయ సంపద, ప్రజలు చెందవలసిన సంపద, ప్రజల యోగక్షేమాల కోసం శాశ్వత ప్రణాళికలు రచించవలసిన సంపదకు ఆలంబన ఈ భూదేవి. దాన్ని ఎలా దోచుకుంటే ఎలాగవుద్ది? ఆ విషయం మీద నిజాలు నిగ్గుదాల్చాలి ఎవరైనా. అంతేగాని పర్సనల్ విషయాలు మాట్లాడి దాన్ని రభస చేయడం కరెక్ట్ కాదు. అంతే కదా. ఎవరికి ఉపయోగం లేదు అని, ఎవరికి ఉపయోగం లేదమ్మా. అయినా ఒకటి ఎప్పుడైనా సరే మహిళల్ని అవకాశం ఉన్నంత మేరకు మనం రక్షించుకునే ఏర్పాటు చేయాలి నా ఉద్దేశం. అది ఎట్లా ఉన్నా ఎట్లా ఉందంటే ఆవిడలో పరివర్తన వచ్చింది అనుకోమ్మా. అదే ఒక అమ్మాయిని కొట్టినట్టయితే వాళ్ళ నాన్న వచ్చి సరాసరి టీచర్ని కొడేస్తాడు. ఎందుకంటే ఆడవాళ్ళకి ఉన్నటువంటి ఆ ప్రేమ కానీ అనురాగంగా ఉండాలి. తప్పులు చేసింది మరి ఏం చేస్తాను, తప్పులు చేసిన దానికి వదిలేసే శిక్ష వేయద్దని చెప్పడం లేదు కదా. ఇంత రభస చేయవలసిన అవసరం లేదంట. ఓడంటాడు
ఇదేది కాదు వెళ్ళాలి శ్రీనివాస్ అంటాడు. ఎవరు పడితే వారికైనా అదే తెలిస్తే మాట్లాడలేదు మానేయాలి, కానీ ఇది కరెక్ట్ కాదని మనం చెప్పుకున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ.